టాపిక్. 300 కోట్ల రెమ్యునరేషన్ ఉంటుందా సార్? ఊరుకోండి సార్, ఇవన్నీ కాదు సార్. ఇప్పుడు 100 కోట్లు తీసుకున్నారు అనుకోండి, ఓకే, దే హ్యావ్ టు పే ద స్ట్రైట్ ట్యాక్స్ ఆఫ్ 40%. ఎస్, ఎందుకంటే దే ఆర్ ఇండివిజువల్ ప్రొఫెషనల్స్, వాళ్ళ కంపెనీ కాదు 25% ట్యాక్స్ కడతారు. దే హ్యావ్ టు పే ద 35% ప్లస్ ఎస్సీ అని కలిపితే నియర్లీ కంపెనీ 39% ఎంతో వస్తుంది వాళ్ళకి. మీరు హై బ్రాకెట్ లో ఉంటారు కదా, సో 40% స్ట్రైట్ అవే ట్యాక్స్ పోతుంది వాళ్ళకి. వాళ్ళకి వచ్చి ఇంటికి 100 రూపాయలకి వాళ్ళు ఇంటికి తీసుకెళ్లేదు 60 రూపాయలకి లేదు. ఇప్పుడు బన్నీ గారు ఉన్నారు, ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు. అవును, అందరూ పుష్పకి ఇంత రెమ్యునరేషన్ అని చూస్తున్నారు, కానీ పుష్ప అనేది 5 సంవత్సరాల ప్రాజెక్ట్ అది. అండ్ పోతే ట్యాక్స్ పోతే 5 సంవత్సరాలు డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? అది అంతే, దానికన్నా మామూలు ఎక్కువ సంపాదిస్తారు. అవును, అందుకంటే అందరూ సినిమా అంటే సినిమా కింద చూస్తారు తప్ప దాని వెనకాల దేర్ ఎఫర్ట్ ఇస్ 3 years కదా. అవును, ఇప్పుడు సుకుమార్ గారు ఉన్నారు, ఆయన తీసుకున్న రెమ్యునరేషన్ అంటే రంగస్థలం తర్వాత ఆయన మళ్ళీ పుష్పయే. రంగస్థలం ఎప్పుడు వచ్చింది? వాళ్ళకున్న వ్యాపకం కూడా సినిమానే. ఏముండవు వీళ్ళకి, వేరే బిజినెసెస్ కూడా ఏముండదు. ఒక యాక్టర్ అన్నాక వేరే బిజినెసెస్ ఒక స్టేజ్ కి వెళ్ళి రిటైర్డ్ అయ్యే స్టేజ్ లో చేసుకోగలరు తప్ప వెన్ దే ఆర్ ఆన్ గోయింగ్ దే కాంట్ డూ ద అదర్ బిజినెసెస్. వాళ్ళకి అంత ఉండదు. ఒకవేళ నిజంగా చేసినా కూడా అవతల ఎత్తుకెళ్ళిపోవచ్చు కూడా పని అంత ఈజీ, ఎందుకంటే పట్టించుకున్నంత టైం కూడా ఉండదు. అవును.